నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం, వరుత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి. ముఖ్యంగా వరుత్ అంటే వి ఆల్ ఆర్ యునైటెడ్, దట్ ఈస్ హ్యుమానిటీ. మనమంతా ఒకటే, అదే మానవత్వం. ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అంటే స్థానిక ఉత్పత్తులకు సంబంధించినటువంటి సంస్థ. సో దీని క్రియాశీలకమైనటువంటి కార్యాచరణ ఏంటంటే సాంస్కృతి సాంప్రదాయాలు మరియు స్థానిక ఉత్పత్తులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను, కళారంగాన్ని కాపాడుకునే దిశగా ప్రయాణిస్తున్నటువంటి సంస్థ వరుత్ ఎల్పిడిఓ. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోబోతున్నటువంటి అంశం వచ్చేసి వాయిద్యాలు, అంటే బ్యాండ్ అనుకోండి, అయితే వాయిద్య కళాకారులకు సంబంధించినటువంటి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాము. ఆ వ్యవస్థ గురించి మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు ఉన్నారు, ముఖ్య అతిథిగా వచ్చారు జాతీయ వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం చెన్నారావు గారు. నమస్తే. ముఖ్యంగా ఏంటంటే కళారంగానికి సంబంధించి, ఎందుకంటే మన భారతదేశం అంటేనే సాంస్కృతి సాంప్రదాయాలు, దాంట్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించేది కళారంగం. సో వాయిద్యం అనే దానిపైన మీరు నిష్ణాతులై, సో ఒక జాతీయ వాయిద్య కళాకారులకు సంబంధించి మీరు అధ్యక్షులుగా ఉండడం, అసలు అంటే ఎన్నో అసోసియేషన్ చూసాం, కానీ వాయిద్య కళాకారులకు సంబంధించి ఇలా ఒక ఆర్గనైజేషన్ పెట్టాలనే ముఖ్య ఉద్దేశం తెలుసుకునే దానికంటే ముందు అసలు ఈ యొక్క కళల పట్ల మీకున్నటువంటి ఆసక్తి గురించి, మీకున్నటువంటి విషయాల గురించి మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా భరత్. ఇప్పుడు మనం గతంలో పురాతనంలో చూసుకున్నట్టయితే ఆదిలో కూడా మనకి తొలి వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు. అన్నమాచార్యులు వారి కాడి నుంచి తర్వాత పురంధరదాస్ వారు వచ్చి అన్నమాచార్యులు వారు రచించినటువంటి కృతులకి అన్ని ఉపమానాలు ఉన్నాయి. ఆయన కాడి నుంచి పురంధరదాసు వారు గారు వచ్చేసి వారు కొన్ని వేల కృతులు రచించారు. ఆ కృతులన్నింటినీ బయటకు తీసుకురాగలిగాడు. ఆ తర్వాత త్యాగరాజస్వామి వారు, శ్యామశాస్త్రి వారు, ముత్తుస్వామి దీక్షిత్ వారు, వీరు ముగ్గురిని కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులు అంటారు. ఈ కర్ణాటక సంగీతం అనేటువంటిది 4 వేదాలలో ఒక వేదం సామవేదం. ఆ సామవేదాన్ని అవకాశం పట్టిన, అంటే సామవేదాన్ని నేర్చుకున్న, సంగీతాన్ని నేర్చుకున్న ఒక్కటే. అది చాలామందికి తెలుసు, కళాకారులకు తెలుసు, వేద పండితులకు తెలుసు. అయితే ఆ విధంగా ఈ కళల పట్ల అంత ఆసక్తి చూపించడానికి కారణాలు ఏంటంటే, మన భారతదేశం అనేకమైనటువంటి ఏకత్వంలో భిన్నత్వం అనొచ్చు, భిన్నత్వంలో ఏకత్వం అనొచ్చు, ఏ విధంగా అయినా సరే మమేకమై భారత సంస్కృతి అమోఘమైనటువంటి, ఇంత సంస్కృతి సంపద ఏ యొక్క దేశంలో లేదు. అది యొక్క కట్టుబొట్టులో కావచ్చు, తర్వాత మన విధి విధానాలలో కావచ్చు, మన సంగీత పరంగా కావచ్చు, అనేక విధాల మన సంపది, మన ఒక్కరికి సంపది ఈ యొక్క సంగీతం. దాంట్లో మన తెలంగాణ రాష్ట్రంలో కళలకి నిలయమైనటువంటిది మన తెలంగాణ అనేటువంటిది ఉన్నది. ఇది జానపద కళలు కావచ్చు, లలిత కళలు కావచ్చు, అనేకమైనటువంటి కళల్లో 32, 34 అంటే 64 కళలు వాస్తవంగా ఉన్నాయి. దీంట్లో ఇన్స్ట్రుమెంట్లు రూపాలు అనేటువంటి దగ్గరగా 52 రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి. అది వాయిద్య పరికరాలు, అంటే శర్మకట్టు కావచ్చు, తీగ వాయిద్యాలు కావచ్చు, అది స్వయముగా ప్రాక్టీస్ చేసేటువంటి వాయిద్యాలు కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నాదస్వరం తీసుకుంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి స్వయంగా ఉన్న 7 స్వరాలలో అనేకమైన రూపాలు దాల్చి వాయించాల్సి వస్తుంది. వీణ తీసుకుంటే అది కొన్ని తీగల మీదనే వాయించాల్సి వస్తుంది. వైలన్ తీసుకుంటే అది కొన్ని తీగల మీదనే మోగించాలి, అది వేళ్ల మీదనే. కానీ అనేకమైన డోలు, అది కూడా కష్టపరమైనది. మృదంగం, తబల, వీణ, వైల్, వీటన్ని అనేకమైన ఇన్స్ట్రుమెంట్లు కూడా మనిషి యొక్క సంగీతం ముందు తను ప్రాక్టీస్ చేసుకొని, నేర్చుకొని, ఆ యొక్క కృతి గురించి, ఆ యొక్క రాగం గురించి తెలుసుకొని ఉన్న తర్వాతనే దాని మీద ప్రాక్టీస్ చేయాలి. అది ఎక్కడి నుంచి, సరిస్వరాల కాడి నుంచి, ఒక సరిగమల నుంచి ఫస్ట్ మొదలైతే సరిగమలు, జంట స్వరాలు, పిల్లారి గీతాలు, అలంకారాలు, వర్ణాలు, అప్పుడు కృతుల్లోకి వస్తాయి. ఈ ఎంత చేయాలంటే సాధన తక్కువ టైంలో ఒక 7-8 సంవత్సరాలు పడుతుంది.
ఈ ఒక గురువు దగ్గర ఈ అభ్యసించిన తర్వాతనే వాడు దాంట్లో వాడికి లయ దొరకాలి, ఆ శృతి దొరకాలి, ఆ పట్టు దొరకాలి, దాంట్లోనే ముందుకు రాగలుగుతాం. అదేవిధంగా పరంపరలో పోతే ఈ వాగ్గేయకారుల యొక్క పరంపరను చూసుకున్నట్టయితే మనం ఇందాక అనుకున్నాం, అన్నమాచార్యులు వారు, త్యాగయ్య వారు, పురంధరదాసు వారు, శ్యామశాస్త్రి వారు, భక్తరామదాసు వారు, అనేకమైనటువంటి ఇంకెంతో మంది వాగ్గేయ మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అటువంటి కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రచించినటువంటి కృతులు కావచ్చు, ఆ యొక్క పరంపరల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి బాలమురళీకృష్ణ గారు, మంగనంపల్లి బాలమురళీకృష్ణ గారు. అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు, వాయిద్యకారుడు కూడా ఆయన వీణను అద్భుతంగా వాయించేవాడు, మృదంగం వాయించేవాడు, తబలా కూడా వాయించేవాడని మా అందరూ వారి ప్రియ శిష్యుడు అయినటువంటి డివి మోహన్ కృష్ణ గారు నాకు చాలా స్నేహబంధమైనటువంటి వ్యక్తి. వారు చెప్పేవారు. ఓకే. రాఘవాచారి గారు, శేషాచారి గారు కూడా వారికి తెలుసు, వారిలో అంతా అభ్యాసం చేసిన కాబట్టి. ఇంత గొప్ప వ్యక్తి బాలమురళీకృష్ణ గారు. వారి యొక్క పంచరత్నాలు, కృతులు, పంచరత్నాలు ఏది పాడినా సరే అద్భుతంగా పాడేవారు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. కానీ వాయించడం కూడా అంతే, వీణ వైలిన్ వాయిస్తే అద్భుతంగా వాయించేవారు అంటారు. ఇటువంటి వ్యక్తులని మనం గుర్తు చేసుకొని సమసమాజంలోకి, గురు తరహాలోకి, రాబోయే తరాలకి మనం నాందిగా చెప్పాలి. మన సంపద అంతరించి పోకూడదు. మన సంపద అంటే అరే త్యాగయ్య కృతులు అంటే ఏంది, అన్నమాచార్యుల యొక్క కృతులు అంటే ఏంది, అసలు ఈ త్యాగయ్య ఎవరు, అన్నమాచార్యులు ఎవరు, పురంధరదాసు వారెవరు, శ్యామశాస్త్రి వారెవరు, భక్త రామదాసు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే చెప్పాలి. ఆ చెప్పాలంటే వారి గురించి ఇటువంటి గొప్ప లేదా లేజెండ్ అయినటువంటి మన బాలమురళీకృష్ణ గారు లాంటి వారిని గుర్తు చేసుకోవాలి. అందుకే రేపు ఆగస్టు 4 ఆదివారం అదే అదే దాని గురించే నేను తెలుసుకొనేసి, ఎందుకంటే మీరు బాలమురళీకృష్ణ గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా, అసలు కళారంగానికి ఇలాంటి పండుగలు కూడా జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఇలాంటి సేవలను చేస్తున్నారు. ఎందుకంటే మా యొక్క సమస్య కూడా ఏంటంటే, మనకున్న కళలను కాపాడుకుంటే వలసలను ఆపుతాం. అవును. ఎప్పుడైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటే మనము పక్క దేశాలకు వెళ్ళడమో, లేకపోతే విదేశాలకు వెళ్ళడమో, లేకపోతే మనకున్న ఏమంటారు ఉద్యోగ రీత్యానో, లేకపోతే దేని రీత్యానో పక్క దేశాలకు వెళ్ళకుండా వలసలను ఆపే దిశగా కళాకారులను కాపాడుకోవాలనేది మా ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యవస్థలో మీరు బాలమురళీకృష్ణ గారి జయంతి ప్రతి సంవత్సరం కూడా కనుల పండుగగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈ ఆగస్టు 4వ తారీఖు బాలమురళీకృష్ణ గారి జయంతి ఉత్సవాలలో మీరు ఘనంగా జరుపుతున్నారనే విషయం తెలిసిన తర్వాత ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే, అంటే ఇంతగా చేయడానికి మీకు బలమైన కారణం చెప్తా. ఇప్పుడు కర్ణాటక తీసుకున్నట్టయితే కళాకారులకి చాలా వరకు కూడా ఆదరణ చూపిస్తుంది. తమిళనాడులో అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయినటువంటి ఏకేశి గారు కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మనం అదే ఇప్పుడు అనుకుంటున్నటువంటి బాలమురళీకృష్ణ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మ్యాండిల్ శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళంతా అప్పుడు మనం ఉమ్మడిగున్నప్పుడు ఆంధ్రప్రదేశే కదా, అప్పుడు ఇక్కడ తెలుగు వారంతా తమిళనాడుకి వెళ్ళిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ వారికి ఒక గొప్ప పీఠం వేసింది. వారి మీద ఇన్స్టిట్యూట్లు పెట్టించి, వారికి గురువు తరహాలో వాళ్ళకి జీతాలు ఇచ్చి, నేర్చుకునే పిల్లలకి వారికి జీతాలు కాకుండా వారి యొక్క ఆ చదువు చెప్పేట హాస్టల్ ఏ విధంగా ఉంటాయో వారికి భోజనాల వసతులు, మళ్ళీ చదువులు, సంగీతం, ఇవన్నీ కూడా 2 విధాలుగా నడిపించేటువంటి ప్రక్రియలో ముందుంది తమిళనాడు గవర్నమెంట్. మొన్న ఇటీవల కూడా స్టాలిన్ గారు అయినప్పుడు కూడా ఒక 100 ఇన్స్ట్రుమెంట్లు దగ్గర 5,000 ఇన్స్ట్రుమెంట్లు పెంచాడు. వాయిద్య పరికరాలని 5,000 వాయిద్య పరికరాలు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒకరికి నాదస్వర డోళ్ళు 5,000 పెంచాడు ఆయన. గవర్నమెంట్ గొప్ప వ్యక్తి. అంటే కళాకారుడికి ఏ విధంగా పోషణ వస్తుంది, ఏ విధంగా జీవనం అవుతుంది, కళను నమ్ముకొని కళను ప్రాక్టీస్ చేసుకొని తన జీవితం మొత్తం సాధనగా వదిలేస్తే గానీ ఆ కళ అబ్బదు. అప్పట్లో బాలమురళీకృష్ణ గారు పాడుతున్నాడు, అమోఘంగా ఉన్నది. వారు శిష్యుడు మోహన కృష్ణ గారు పాడుతున్నాడు, అద్భుతంగా ఉన్నది. అంటే ఎంత సాధన చేసి ఉంటారు. అదే రీతిలో శేషాచారి గారు, రాఘవాచారి గారు, ఇటువంటి మహానుభావులు ఉన్నారు ఎంతోమంది. వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక డాక్టరేట్ కాదు, పద్మశ్రీ ఇవ్వాల గుర్తించి అన్నది నా కోరిక. అందుకు ఏం చేయాలి? అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాలలో నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను.
ఇటీవల కర్ణాటక వెళ్ళాను, మీరు చూశారు మొన్న వీడియోలో, ఘన సన్మానం చేశారు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఎం రమేష్ గారు అని చాలా పెద్ద గొప్ప ఆర్టిస్ట్, ఏ గ్రేడ్ టాప్ ఆర్టిస్ట్, నాదస్వర విద్వాన్, 500 మంది పిల్లలకు విద్యాభ్యాసం నేర్పుతున్నాడు ఉచితంగా. వాళ్ళకి భోజనం యొక్క సదుపాయం కోసం అక్కడ గవర్నమెంట్ వారు ఒక సహకార ఉపాధి కింద పంపిస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక స్కీమ్ పెట్టి దాని మీద వారికి వచ్చిన శిశు బృందాలకి భోజన వసతి కింద అందిస్తున్నారు. అది నాకు చాలా వరకు సంతోషం అనిపించింది. అయితే ఈ మధ్య కూడా నేను మొన్న పెద్దలు గౌరవనీయులైనటువంటి మన మామిడి హరికృష్ణ గారిని కలిశాం. వారు నిజంగా అంటే కూడా తెలంగాణ రాష్ట్రములో మటుమాయమైపోతున్న జానపద కళలు కావచ్చు, లలిత కళలు కావచ్చు, అనేకమైనటువంటి మన కొండ ప్రాంతానికి, గిరిజన ప్రాంతాలకు సంబంధించిన కళలు కావచ్చు, అనేక వాయిద్యాలు కూడా పోతున్న కళలన్నింటినీ బతికించి జీవనం పోసి బయటికి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మామిడి హరికృష్ణ గారు. వారికి మనస్ఫూర్తి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నా. కళాకారుల సంఘం తరపు నుంచి ఒక జాతీయ అధ్యక్షుడిగా నేను అధ్యయనం చేసిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా తెలంగాణలో ప్రతి కళాకారుడికి ఈనాడు కొంత ఉపాధి దొరుకుతుంది. కళ చనిపోనిట్టు ఆ కళను బానికుండా బతికిస్తున్నాడు అంటే అది మామిడి హరికృష్ణ గారు. అంత గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన చేసే సేవలో మేము ఒక రేనంతా కూడా మేమేం చేయటం లేదు. సమాజంలో అంత అద్భుతమైన వ్యక్తి. ఎంతో మందికి ఆ కళల్ని, ఇప్పుడు ఒక డాక్టర్ గారికి వెళ్తే ఆ వ్యాధి ఏందో చెప్పుకోవాలంటే, అది తెలియాలంటే టెస్టులు చేయాలి, రిపోర్ట్లు రావాలి. ఆ రిపోర్టు తీసుకొచ్చి చూపిస్తే కానీ డాక్టర్ మెడిసిన్ రాయడు. కానీ ఒక డాక్టర్ స్థానంలో అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉంది. ఈ యొక్క రోగం ఏందనేది ఆ రిపోర్టు తీసి కరెక్ట్గా రిపోర్టును అందించగలిగినటువంటి సమర్థత, దాని మీద నిష్ఠాగరిష్ఠుడు. అంతేకాకుండా ఈ యొక్క కళల పట్ల పిహెచ్డి చేసి, కళను అధ్యయనం చేసి, కళలో ఉన్నటువంటి సాధక బాధలే కాదు, వాళ్ళ జీవిత విధానాలే కాదు, వాళ్ళ మనుగడెట్ట, వాళ్ళ జీవనం ఎట్ట, కళలు ఏందని అన్ని చూసి అధ్యయనం చేసి ఆయన జీవితం మొత్తం త్యాగం చేశాడు మహానుభావుడు మామిడి హరికృష్ణ గారు. అటువంటి గొప్ప వ్యక్తి. ఈ రిపోర్టు లెక్క ఆయన రిపోర్ట్ ఇవ్వకపోతే ఈ కళలకి తెలియదు. కేంద్రంలో ఉండేవారికి, ఇప్పుడు వాళ్ళది నార్త్, మన సౌత్లో ఉండేటువంటి కళలు వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? ఈ వాయిద్యం ఉంటుందా అనుకుంటాడు. సరే ఉంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, దాన్ని గొప్పది విశ్లేషించాలి. వీరు దాని మీద అధ్యయనం చేసింది కాబట్టి వీరు చెప్తున్నారు. ఇప్పుడు కూడా కళలకి ఎంతో రంగరంగ వైభవంగా కూడా ఆ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం మేము తలపెట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే, మనకు అపూర్వమైనటువంటి వాగ్గేయకారులు అందించినటువంటి సంపదను పరంపరను తీసుకొస్తున్నటువంటి వ్యక్తి బాలమురళీకృష్ణ గారు. వారు పరమపదించిన వారు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 తీసుకున్నారు వారు. అయితే వారు పద్మపదించినాక వారి స్థానంలోకి వారి శిష్యుడు అయినటువంటి ఆంధ్ర కళారత్న అమోఘమైనటువంటి గాయకుడు డివి మోహన కృష్ణ గారు, వారి సౌజన్యంతో వారిని మనం గౌరవించుకోవాలి, ఆ కళల పట్ల ఆసక్తి చూపించాలనేటువంటి విషయంతో మనం రేపు ఆగస్టు 4వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఈ కళలతో బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. ఈ కళలకి అనేకమైనటువంటి కళాకారులు అందరూ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మోహన కృష్ణ గారు, రాఘవచారి గారు, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక కళాకారులు వస్తున్నారు. వచ్చి ఈ కళలు అభిమానులు, కళా పోషకులు, కళాకారులు అందరూ కూడా విచ్చేసి వారందరికి కూడా సదుపాయాలు, భోజన సదుపాయాలు, టిఫిన్ సదుపాయాలు అన్నీ కూడా మేము చేయటం జరిగింది. అందరూ వచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసి అమోఘమైనటువంటి సంగీతాన్ని విని ఆనందపడాలన్నది మా కోరిక. దీనికి పెద్దలందరూ కూడా గెస్టులందరిని పిలిచాము ఈ కళల పట్ల. ఎందుకంటే పెద్దవాళ్ళు నోటి ద్వారా చెప్పే విధంగా చెప్తే ప్రేక్షకులకు వెళ్తుంది, ప్రేక్షకులు కూడా ఆదరణ చూపుతారు. ప్రేక్షకులు ఆదరణ చూపినటువంటిది లేదు ఎక్కడైనా కూడా. కళాకారుడు వచ్చిందంటే ప్రతి ప్రేక్షకుడు చూపుతారు, కానీ ఆ చెప్పే వ్యక్తి చెప్తేనే కళాకారుడికి న్యాయం జరిగిద్దన్న ఉద్దేశంతో వారిని మేము స్మరించుకుంటూ ఈ 94వ జయంత్యుత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఆగస్టు 4 సుందరయ్య విజ్ఞాన కేంద్రం. ఇటు కార్యక్రమం జయప్రదంగా జరగాలని కోరుకుంటూ, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎల్లవేళలా తోడుండి, ప్రచారంలో భాగంగా కానివ్వండి, లేకపోతే కళల పట్ల కాపాడుకోవాలనే తపనతోనైనా కానీ కూడా
ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ భరత్ గారు.